బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ చిక్కుడుగాయ టమాటా అండి. ఈ చిక్కుడుగాయలు అనేవి మా చెట్టుకు వచ్చిన చిక్కుడుగాయలండి. వీటితో నేను కర్రీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకున్నాను. దానిలో ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే నేను 50 గ్రామ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. మీరు మీ రుచి సరిపడినంత వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకో. అవి చిట్పాట్లాడుతుండగా ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి తిప్పుకుందాం. ఇవి గీతంగా ఉన్నప్పుడు చిక్కుడుగాయలు వేసుకుందాం. ఒకసారి వీటిని కలిగి పెడదాం. దీనిలో తగినంత ఉప్పు వేసుకుందాం. ఇవ్వండి, బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాం. కళ్ళుప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అంతా కలిసే విధంగా కలయబెట్టుకుందాం. ఇప్పుడు పాత్ర మీద మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ తిప్పుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా ఉన్నాయి. టమాటాలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కలుపుదే అంతా కూడా కలిసే విధంగా కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఈ విధంగా ఉంది కదా. తిప్పుకుందాం. ఈ విధంగా కారం వేసుకుందామండి. 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. కారం అంతా కలిసే విధంగా కలిగి పెట్టుకుందాం. ఇప్పుడు కారం వేసాం కదండి. ఈ విధంగా ఉంది. మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. డ్రైగా ఉన్నట్లుంది కదండి. కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని తిప్పుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఆపేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చింది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హై ప్రోటీన్ కర్రీ అండి. ఫ్రెష్గా ఎప్పుడే కోసుకొచ్చి చెట్టుకాయలు వండాను. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, and don't forget to subscribe. Click the bell icon. Thank you.